హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ. నేను సౌజన్య. రూమర్లు నిజమయ్యాయి. లీగేజీలకు తెరపడింది. రహస్యంగా డేటింగ్ చేస్తున్న సమంత రాజ్ నిడుమోరు ఓపెన్ అయ్యారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి ఫోటోలను సమంత తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి కన్ఫర్మ్ చేసేసింది. వీళ్ళిద్దరికీ ఇది రెండో పెళ్లి. అక్కినేని నాగ చైతన్యను 2017లో ప్రేమ పెళ్లి చేసుకున్న సమంత 2021లో విడాకులు తీసుకుంది. 2015లో శ్యామలాదేవిని పెళ్లి చేసుకున్న రాజ్ నిడుమోరు 2022లో డివోర్స్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. కొంతకాలం అనారోగ్యంతో ఇబ్బంది పడిన సమంత తర్వాత కోలుకొని సిటాడెల్ వంటి వెబ్ సిరీస్తో మళ్లీ నటనా రంగంలోకి వచ్చింది. రాజ్ డీకే కలిసి 2024లో తెరకెక్కించిన సిటాడెల్, హనీ బన్నీ, ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్లలో సమంత నటించింది. ఆ సమయంలో రాజ్తో ఏర్పడిన పరిచయం డేటింగ్కు దారితీసింది. తర్వాత వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం కూడా జరిగింది. పలు సందర్భాల్లో ఇద్దరు కలిసి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. సమంత నిర్మించిన శుభం సినిమాకు రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా కూడా పనిచేశారు. ఈ సినిమా సక్సెస్ మీట్లోనూ వీళ్ళ చనువు చర్చకు దారితీసింది. తర్వాత రాజ్తో అనుబంధాన్ని సమంత పలు సందర్భాల్లో రివీల్ చేస్తూనే ఉంది. కానీ వీరిద్దరూ డేటింగ్ పెళ్లిపై ఎన్నడూ బయటపడలేదు. తమిళనాడులోని కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో లింగా భైరవి ఆలయంలో సద్గురు ఆధ్వర్యంలో సమంత రాజ్ ఒక్కటయ్యారు. 30 మంది సన్నిహిత అతిథుల మధ్య నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. ఫ్యామిలీ మ్యాన్ తీసిన రాజ్ ఇప్పుడు సరికొత్త ఫ్యామిలీ మ్యాన్గా మారిపోయాడంటూ నెటిజన్లు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న వాళ్ళు తీవ్రమైన పనులే చేస్తారు అని ఈ పెళ్లి గురించి రాజ్ నిడుమోరు మొదటి భార్య శ్యామల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఏది ఏమైనా కూడా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పుకార్లకు ఎట్టకేలకు చెక్ పెడుతూ సమంత రాజ్ ఒక్కటయ్యారు.